హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లాంగ్ వీడియోస్ అంటే పెట్టడానికి అయితే ఏం లేవు. ఇక ముందుగా అయితే అందరైతే వీడియోని ఎండ్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. చూస్తున్నారు కదా సౌండ్ వినబడుతుందా? నేను ఇంకా మా పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు కదా వీడియో చేస్తా అని చెప్పేసి నేనైతే ఇప్పుడు వీడియోని బెడ్రూమ్లో అయితే వీడియో తీస్తాను. అంటే డోర్ దగ్గర మేడం పెట్టి చేస్తున్నా. మా చిన్నోడు ఒక్కటే కొడుతుండు, అసలు వీడియోలు చేయనియరు ఫ్రెండ్స్. ఇట్లనే చూడండి ఎంతసేపు. ఇప్పటికీ 10 సార్లు వచ్చి వేరే వీడియో ఒకటి చేసేది ఉన్నది, ఒక యూట్యూబ్ గురించి చెప్పడానికి. మనీ అనేది ఎట్లా ఎర్న్ చేసుకోవాలని చెప్పేసి చెప్పామనుకున్నా. దాని గురించి చెప్పదామంటే అస్సలు చేయనియలేదు. ఇప్పుడైతే ఒక డోర్ ఒక్కటే సౌండ్ చేస్తారు. నేను అసలే ఇక్కడ మంచిగా ఆ చిన్న బెడ్రూమ్లోకి అయినా అట్లనే చేసారు, ఈ బెడ్రూమ్లోకి వచ్చి ఇట్లనే చేసారు. దీన్ని అయితే ఎప్పనిచ్చలేరు. ఇదైతే రేపు ఆఫ్టర్నూన్ అయితే నేను దాన్ని వీడియో తీస్తా. ఇంకా రేపు ఆఫ్టర్నూన్ చేసి ఒక 2-3 డేస్కి అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తా అనుకుంటాను. ఇక చూడండి ఎట్లా కొడతారా ఘోరంగా డోర్ కొడతారు ఫ్రెండ్స్. అసలు మనసున ఉండనియరు. నాకు డోర్ తీస్తా చూడండి. ఇప్పుడు డోర్ అయితే తీసిన, అది చూడండి ఎట్లా ఎత్తాడో. ఎందుకంటే వీళ్ళు వీడియోలు చేయనియరు మనల్ని. ఆ బయటకు పోయి జాబ్ చేసామన్నా వీళ్ళ కోసమే కదా ఉండేది ఇంట్లో. అట్లా కాదు, మళ్ళీ సరే ఇంట్లో ఉండేదాన్ని చేద్దాం యూట్యూబ్లో అంటే ఇక వీళ్ళతోనే మళ్ళీ ఇది కూడా అసలు రానే అయితే లేదు. పోనీలేకి ఇట్లా లైవ్లు చేస్తేనన్నా కొంచెం మనకు వాచ్ టైం వస్తుంది అని చెప్పేసి ఆ లైవ్లు చేసినా కూడా ఆ లైవ్లో కూడా వీళ్ళే ఉంటారు. ఏం చేద్దాం ఇక అట్లా వీళ్ళు లైవ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చి నిల్చున్నాడు. ఇప్పుడైతే అస్సలు ఇక ఒక్క చోట కాదు, అసలు ఇంత ఏం కూడా చేయలేడు. పొద్దున్న దాకా ఏదో ఒకటి అడ్డెందుకు పరదిటాను, ఎందుకు అట్లా వేస్తున్నావు? అవి అట్లా వేస్తారు. మనం ఏది చేసుకున్నాం. ట్రైపాడ్ కూడా ఇరుగొట్టిరు, ట్రైపాడ్ కూడా మొత్తం ఇరుగొట్టిరు. అట్లా చేసారు. అటు పో అంటే అస్సలు పోతలేడు ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి, లాంగ్ వీడియో ఏదో ఒకటి చేసి పెడదామని అంటే అసలు వీళ్ళతో మామూలు కాదు. మా పాప అయితే ఇప్పటికి వచ్చి కూడా పోయింది. వీడు కూడా చెప్తుంది, హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అట. పాప కూడా ఇప్పటికి 2 times వచ్చిపోయింది. మమ్మీకి సబ్స్క్రైబ్ చేసుకోరని చెప్తుండే. ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మీకి ఒకసారి చాక్లెట్ తింటా అంటుండు. వీళ్ళతో అవుతుందా అంటే వీళ్ళతో అస్సలు కాదు. నిజంగా చెప్పాలంటే అసలు వీడియోస్ కూడా మస్తు ఎట్లా అంటే అతి కష్టంగా వీడియోలు కూడా తీస్తున్నా నేను. ఆంటీ వీడియోలు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటుండు. మీ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఆంటీలు ఉంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అట్లా చేసుకోర్రి. అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఏది కూడా వీళ్ళు కానియరు. పొద్దున కూడా మమ్మీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అంటున్నా. మమ్మీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక్కసారి అంట. నాకు బయట వర్షం పడుతుంది, ఒకసారి పోదాం బయటకు పోయేస్తా. వర్షం అయితే పడుతుంది ఘోరంగా, బాగానే పడుతున్నట్టున్నది వర్షము. మా వాడిని పొల్లు వర్షం పడుతుంది ఫ్రెండ్స్. వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది ఘోరంగా, మస్తు పడుతుంది వర్షం. ఇగో ఘోరంగా ఉన్నది ఇక్కడనైతే. బయటకు ఫుల్ పడుతుంది వర్షం, మస్తు స్టార్ట్ అయింది. ఘోరంగా అయితే పడుతుంది. చూడండి కనబడ్డదా? ఇక నేనైతే వీడియోలు చేసుకుంటూ ఉన్నా. కానీ ఇవాళ నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి అట కదా. ఇక అంటే ఇవాళ నుంచి కాదు, ఇవాళ చెప్పిర్రు ఆగస్టు నుంచి అయితే ఫుల్ స్టార్ట్ అంటే. ఇంకా మా బావ అయితే ఎట్లా వస్తాడో ఏమో. ఫుల్ మస్తు దూరం, గట్కేసారంటే చాలా దూరం కదా. ఇక మరి ఎట్లా వస్తాడో ఏమో తెలియదు. ఇలా సారు బావ అయితే కలిసిపోతారు అన్నట్టు. వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చే టైం కూడా అయింది. కాకపోతే మరి వర్షానికి ఎట్లా వస్తాడో ఏమో కూడా తెలియదు. ఇది ముచ్చట అన్నట్టు. మరి ఏమంటే వేసిరండి అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి తప్పకుండా. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మంచిగా ఉంటుంది. అసలు లాంగ్ వీడియోలు ఎట్లాంటివి పెట్టాలి ఏందని చెప్పేసి అయితే చెప్పండి నాకు. ఎందుకంటే కమెంట్ చేయండి ఎట్లాంటి వీడియోస్ పెట్టాలని చెప్పి. నేనైతే డైలీ లైవ్ చేస్తున్నాను 1 or 2 times. వీలైతే 2 times, లేకపోతే 1 time చేస్తాను అన్నట్టు. ఎందుకంటే లాంగ్ వీడియోస్ ఎట్లా పెట్టాలి ఏంటి అని చెప్పేసి అర్థమైతే లేదు. అంటే రోజు సిటీలో ఏముంటాయి కదా, అదే విలేజ్లో అయితే రోజు ఒక వీడియో ఇట్లా పెట్టచ్చు. కాకపోతే ఇప్పుడు పెట్టనీకి అసలు ఏం దొరుకుతలేవు, నాకు ఏం దొరుకుతలేదు అన్నట్టు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. మరి మీకు ఏమన్నా తెలిస్తే గిట్ట చెప్పండి నాకు. నేను అట్లాంటి వీడియోలు చేయాలని అయితే అనుకుంటా. ఎందుకంటే మొన్న ఇక విలేజ్కి వెళ్ళినాయి కాబట్టి కొంచెం ఫంక్షన్ వీడియోలు అట్లయితే చేసిన.
ఇప్పటికైతే ఏం వీడియో లేదు, మరి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక బుక్లో ఒక స్క్రిప్ట్ లెక్క ఒకటి అయితే రాసుకొని అయితే పెట్టుకున్నా. ఇక దాన్ని వాయిస్ ఓవర్ ఇద్దాం, ఇట్లా వీడియో తీసుకుంటే చెప్పదామంటే ఇంకా మా వాడు అయితే మస్తు డిస్టర్బ్ చేస్తాడు. ఇప్పటికి కూడా అట్లా నేర్తుండు. అందుకనే నేను ఇంకా ఏం చేస్తా అంటే వీళ్ళు పడుకున్నప్పుడా లేకపోతే నైట్ పూటన అందరు వన్నాకన ఎప్పుడో ఒకసారి, లేకపోతే ఇక పాప స్కూల్కి వెళ్తుంది ఎటో అటు పోయినాక వీడు వంటాడు కదా, అప్పుడైనా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో చేద్దామంటే కూడా అప్పుడు కూడా లాంగ్ వీడియో చేయనికి లేదు. ఎందుకంటే అప్పుడు అయితే నేను లైవ్ పెట్టుకుంటా అన్నట్టు. ఎందుకంటే లైవ్ పెడితే నాకు కొంచెం ఏమన్నా వాచ్ టైం పెరుగుతుంది, యాడ్ అవుతుంది అని చెప్పేసి పెడతాను అన్నట్టు. మస్తు కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలతో. కింద కూడా వీడు ఎత్తుకో అంటాడు. కాకపోతే నేను ఏంటంటే ఇంకా వీళ్ళ కోసమే అనమాట, వీళ్ళ కోసం ఏదో నోటీస్ చేసి నేను కొంచెం గ్రోత్ ఛానల్ పెరిగి నాకేమన్నా కొంచెం ఇన్కమ్ వస్తుందన్న ఆశతోనే నేను స్టార్ట్ చేసిన అనమాట. అందుకే అని చెప్పేసి ఈ వీడియోస్ ఇక అందరు చూసే వాళ్ళు అనుకుంటారు కదా ఈమెకి ఏం పని ఉన్నది, వీడియోస్ తీస్తుంది, రోజు తినడం వీడియోలు తీయడం ఇదే పని, ఇంకేమైనా పని ఉంటుందా అనుకుంటారు. కానీ చిన్న పిల్లలతోని పని ఎంత ఉంటుంది అని చెప్పేసి అయితే ఒక కన్న వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఆ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఆ రోజుల్లో 10 మంది ఇట్లా పట్టుకుంటే నడిచింది. కాకపోతే ఇప్పుడు నడవదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఒక్క పిల్లలతోనే 10 మంది ఉన్నంత లెక్క అన్నట్టు. అట్లా మళ్ళీ 2 పిల్లలు ఉంటే ఇంక 20 మంది ఉన్నట్టు లెక్కేసుకోర్రి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మాట వినరు, మనం చెప్పినట్టు వినరు అనమాట. అప్పుడు వాళ్ళు అంటే అక్కడ కూర్చోబెడితే మేమైతే కూర్చున్నాం. ఇట్లా అప్పుడే వరుతమైంది, ఏమైంది నీకు? ఇగో అప్పట్లో అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా కళ్ళు గుర్తు ఇట్లా వెరితేనే అలా గమ్మున కూర్చున్నాం. కానీ ఇప్పుడు అట్లా ఇప్పుడైతే అట్లా కాదు, కూర్చుంటే అయ్యేది అస్సలు కాదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మనల్నే బెదిరిస్తారు అన్నట్టు. అప్పుడైతే అట్లా ఉండేది, నడిచింది. ఇప్పుడు అట్లా నడవది. ఇప్పుడు పిల్లలు పని కూడా చక్కగా చేసుకునే కదా, సంకలు వేసుకున్నా. వీడైతే ఇప్పుడు 2 ఇయర్స్ ఫిక్స్, 2 ఇయర్స్ సంకలు వేసుకుంటేనే వీడు పొద్దున లేచి నాకు వంట చేయనిస్తాడు, లేకపోతే ఏడుచుకుంటూ అట్లనే ఉంటుంది. ఇప్పటికి కూడా అంతే. చిన్నగా ఉన్నప్పుడు ఇంకా మస్తు కష్టమైంది, కానీ కష్టపడ్డా. ఇంకా తప్పదు కదా, అన్నీ ఓర్చుకోవాలన్నప్పుడు మనకు ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలంతే. మరి ఇంకా చెప్పేటి చాలా ఉన్నాయి, నేను ఎప్పుడైనా మళ్ళీ ఒక వీడియోతోనైతే చెప్తా. మరి ఇప్పటికైతే మన వీడియో ఎట్లుంది ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ఉంటాం. మరి టాటా, బాయ్ బాయ్.